కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ఆర్థిక రంగానికి తీరని నష్టం చేసిందని ఆక్షేపించారు. ప్రభుత్వ ఆదాయం తగ్గడంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన కేటీఆర్ ఇలాంటి దుస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఓవైపు ఆదాయం తగ్గుతుంటే అప్పులు మాత్రం పెరుగుతుండడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థకు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. 2025-26 బడ్జెట్లో 2,738 కోట్లు మిగులు చూపితే మొదటి త్రైమాసికం ముగిసేసరికి 10,583 కోట్ల రెవెన్యూ లోటు నమోదైందని ఆక్షేపించారు. పన్నేతర ఆదాయం కూడా చాలా తగ్గిందన్న కేటీఆర్ ఇది కేవలం 3.37% మాత్రమే వచ్చిందని వివరించారు. 3 నెలల్లోనే బడ్జెట్లో 37.5% మేర 20,266 కోట్లు అప్పు తీసుకున్నారని విమర్శించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రోడ్డు వేయలేదని, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదని చెప్పారు. కనీసం విద్యార్థులకు సరైన భోజనం కూడా పెట్టలేదన్నారు. ఆర్థిక రంగాన్ని తిరిగి ఎలా గాడిన పెట్టగలరో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు చెప్పగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు.